మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిన ఘటనపై సమగ్రమైన న్యాయ విచారణ జరపాలని సిపిఎం డిమాండ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను ఆ పార్టీ కార్యవర్గ సభ్యులు వీరయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. అనంతరం సిపిఎం నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యధికంగా ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 4 ఏళ్లు కూడా కాకముందే కుంగిపోవడం గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. కాంట్రాక్టర్ లోపమా, డిజైన్ లోపమా నిర్ధారించేందుకు న్యాయ విచారణ అవసరమని నేతలు అన్నారు. రైతులకు వరంగా మారాల్సిన ప్రాజెక్టు బీఆర్ఎస్ నేతల తీరుతో శాపంగా మారిందంటూ సిపిఎం నేతలు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలోనే అత్యధిక ఖర్చు పెట్టింది కాళేశ్వరం. అందులో మేడిగడ్డ 18,000 కోట్ల ప్రాజెక్టు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అట్లాంటి చోట 16 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాల్సినటువంటి చోట ప్రాజెక్టు కట్టి 4 దినాలు కాలేదు, ఇంతలోనే కుంగిపోవడం మొదలైంది అంటే ఇది చాలా దారుణమైంది. అత్యంత బాధ్యతారహితంగా ఈ నిర్మాణం జరిగినట్లు లెక్క. అందుకని ఇది డిజైన్ లోపమా, లేకపోతే నిర్మాణ సంస్థ వైఫల్యమా, అవినీతి వల్ల జరిగిందా, ఏం జరిగిందో తేల్చడం కోసం న్యాయ విచారణ చేసి బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ఉంచాలా లేకపోతే పాత ప్రాణహిత చేవెళ్లకు పోవాలా, దాని గురించి మేము ఆలోచిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. బీఆర్ఎస్ నాయకత్వం దీన్ని రిపేర్ చేయాలి అని చెప్పేసి అంటోంది. ఈ వివాదం ఎట్లున్నా కీలకమైన అంశం, తక్షణం రైతులకు నీళ్లు అందాల్సిన అవసరం ఉంది. ఈ నీళ్లు ఉంటే రైతులకు దగ్గరలో కొంత నీరు అంది ఉండేది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడడం వల్ల ఇంజనీర్ కాంట్రాక్టర్లతో